జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. పార్ట్ టైం అధ్యాపకులు ఉద్యోగ భద్రతకై 9 రోజుల్లోని భాగంగా మహాధర్నా కార్యక్రమాన్ని ఆల్ తెలంగాణ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ హాజరై ప్రసంగిస్తూ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, బడి చెప్పే పంతులు రోడ్లకు ఎక్కించిన పాలన ఆగదు అని వివరించారు. ప్రతిపక్షంలోని ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టడం ప్రజానాయకుని లక్షణం కాదని తెలియజేస్తూ అధికారంలోకి వచ్చాక ప్రజల మేలు గురించి ఆలోచించే నాయకత్వమే సుదీర్ఘకాలం వర్ధిల్లుతుందని వివరించాడు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల గురించి వాగ్దానాలు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలిచ్చి నేడు వారి జీవితాలను రోడ్ల మీద వేసే విధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అత్యంత దుర్మార్గమని వివరించాడు. న్యాయమైన యూనివర్సిటీ పార్ట్ టైం అధ్యాపకుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. సామాజిక ఉద్యమకారులు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ న్యాయమైన పార్ట్ టైం టీచర్లు అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమే 2 రోజులలో సీఎంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకునేటట్టు చర్చిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్లకు మరియు టీచర్లకు అనుభవమే అత్యంత ముఖ్యమైన గీటురాయని తెలియజేస్తూ పార్ట్ టైం టీచర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలని ప్రసంగించారు. మానవత్వంలో ఎట్లయితే అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇవాళ మీరే కాకుండా మీ తమ్ముళ్ళు కూడా ఉన్నారు, డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్. నేను నా లాస్ట్ అసెంబ్లీగా దాంతో క్లోజ్ అవుతుంది. నా లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినాను. మేధావుల జీతం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా బేసిజాలు పక్కకు పెట్టి ఈ గెస్ట్ లెక్చరర్లు, ఈ పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్ల కన్నా కనీసం వాళ్ళకు పే స్కేల్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఆన్ టార్గెట్ సమాన పని సమాన వేతనం ఏమని చెప్పి కోరడం మనం. అప్పుడు వాళ్ళకు కూడా ఇస్తే ఇంత హెల్త్ కార్డు కూడా ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇస్తే పర్మనెంట్ ఉద్యోగాలకు ఇచ్చే కూడా ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు లేచినప్పుడు అవును నిజమే మీరు చెప్పింది న్యాయబద్ధమైంది, రాజేంద్ర గారి సూచనల మేరకు ఆయన అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మంత్రులుగా మాట్లాడి